కృష్ణా జిల్లాలో పశు వైద్యశాలల భవనాలు అత్యంత దయనీయంగా మారాయి. కాలం చెల్లిన భవనాల్లో పైకప్పు నుంచి పెచ్చులుడి పడుతుంటే సిబ్బంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఆసుపత్రుల చుట్టూ తుప్పలు పెరిగిపోవడంతో విషకీటకాలు భవనాల్లోకి వచ్చేస్తున్నాయి. కృష్ణా జిల్లాలో పశువుల ఆసుపత్రుల నిర్వహణ కొరవడడంతో చాలా చోట్ల వర్షం వస్తే గోడలు నీరు కారుతున్నాయి. వర్షం కురిసినప్పుడు గోడల్ని తాకితే షాక్ కొడుతోంది. జిల్లాలో 25 పశు వైద్యశాలలు కూలిపోయే స్థితిలో ప్రమాదకరంగా మారాయి. మచిలీపట్నం డివిజన్లో 13, గన్నవరం డివిజన్లో 5, గుడివాడ పరిధిలో 6 శిథిలమయ్యాయి. వీటిని కూల్చి కొత్త భవనాలు నిర్మించడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నం హెడ్ క్వార్టర్ పశువుల హాస్పిటల్లో పడిపోయి శిథిలం అయిపోయేటట్టుంది. కాబట్టి రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వేరే కొత్త హాస్పిటల్ కట్టించాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని వేల జీవాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి వైద్యం నిమిత్తం. మరి ఇక్కడ పశువుల ఆసుపత్రి శిథిలావస్థలో ఉంది. గత వైసీపీ పాలకులు ఎంత మాత్రం పట్టించుకోలేదు. మరి మేము ఈ విషయాన్ని జిల్లా పశువుల ఆసుపత్రి అధికారులు కానివ్వండి, నేను ఈ డివిజన్ ఇన్ఛార్జిగా నేను కానివ్వండి, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. కొల్లు రవీంద్ర గారు కూడా దీన్ని పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులతో ఆయన మాట్లాడి ఇక్కడ కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయించడానికి కృషి చేస్తానని మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. పెచ్చులు ఊడిపోతుంది, ఇదంతా ఊడిపోయి నానా దరిద్రంగా ఉంది కదా. ఏం చూస్తున్నాం, మేపలను తీసుకొచ్చాం, ఇక్కడ మీద పడతాయని చూస్తున్నాం. జిల్లాలో సుమారు 120 భవనాలు పాతబడ్డాయి. మరమ్మతులు చేస్తే కొంతకాలం నెట్టుకు రావచ్చు. చాలా చోట్ల మరుగుదొడ్లు, తాగునీరు, వాడుక నీటి సదుపాయాలు లేవు. పశువుల్ని కట్టేసి వైద్యం చేసే ఇనుప గడ్డర్లు తుప్పు పట్టి విరిగిపోయాయి. జిల్లాలోని 90% భవనాలు దాతలు ఇచ్చినవే. దాదాపు అన్ని భవనాలు 60 ఏళ్ల కిందటివి కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ మా గెత్త దూడలని ట్రీట్మెంట్ చేయించడానికి తీసుకొచ్చాను ఈ పూట. ఇక్కడ నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి గుడివాడ మండలంలోనే అతిపెద్ద హాస్పిటల్ ఇది. పైన 2 డాక్టర్లు ఉండడానికి రెసిడెంట్ సౌకర్యం ఉండేది ఫస్ట్లో. ఇప్పుడు ఆ రెసిడెంట్ సౌకర్యం లేకుండా డాక్టర్లు బయట ఉండే పరిస్థితి ఏర్పడింది. బిల్డింగ్ అంతా పెచ్చులు ఊడిపోయి పడిపోయే పరిస్థితిలో ఉంది. కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితిలో ఈ హాస్పిటల్ ప్రస్తుతం నడుస్తుంది. బిల్డింగ్ ని పూర్తిగా చేస్తే బాగుంటుంది. పశువుల హాస్పిటల్కి వేదంతోలకు వచ్చామండి. ఎదకి ఇండస్ట్రీ అవి బాగానే చేస్తున్నారు శుభ్రంగా. అయితే ఈ స్లాబ్ అవన్నీ ఊడిపోతున్నాయండి. ఇది బాగా చేయించాలి. వచ్చిన గేదెలు ఉంటాయి, కొంచెం అవకాశంగా చూడాలి. కాస్త నా చిన్నప్పటి నుంచి బిల్డింగ్ ఇలాగే ఉంది. పడిపోయేటుంది, ఎప్పుడు పడిపోద్దో తెలియదు. ఇదిగో కడతాం అదిగో కడతాం అంటున్నారు. ముందు హాస్పిటల్గా బిల్డింగ్ కడితే ఇక జీవాలు అన్నీ వచ్చేటట్టు చూస్తాకి ఫెసిలిటీస్ ఉంటాయి. 60 ఏళ్ల క్రితం దాతలు ఇచ్చిన భవనంలో మచిలీపట్నం డివిజన్ డిప్యూటీ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. గోడలకు పగుళ్లు ఏర్పడి పాచిపట్టాయి. సిబ్బంది గదుల్లో పెచ్చులూడి పడుతున్నాయి. పైకప్పు చువ్వలు బయటకు తేలుతున్నాయి. గుడివాడలో 1974లో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడి పడుతున్నాయి. పిల్లర్లకు పగుళ్లు తేలాయి. గత్యంతరం లేక ప్రమాదకర పరిస్థితుల్లోనే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. శిథిల భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలని, అవసరమైన చోట్ల మరమ్మతులు చేయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ హాస్పిటల్ కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ బిల్డింగ్లో దాదాపు కండిషన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని నిమిత్తం మేము పై అధికారులకి ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. మంచిగా స్పందించారు. సకాలంలో మాకు ఈ కొత్త బిల్డింగ్ కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాము. హాస్పిటల్కి సలహా కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సత్వరమే మనం ఈ ఏర్పాటుకి ప్రభుత్వం కూడా మాకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నాము. కృష్ణా జిల్లాలో పశు వైద్యశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు ఏ పెచ్చు మీద పడుతుందో తెలియక సిబ్బంది భయాందోళన మధ్య విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కృష్ణా జిల్లాలో శిథిలావస్థకు చేరిన పశు వైద్యశాలలను పునర్నిర్మించాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.